బ్రదర్స్, నేను మీ భోజన్ బీడ్ బాబీ. మీరు చూస్తుంది ఏబిఎన్ ఇండియన్ కిచెన్. హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ, రంజాన్ సీజన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హలీం. సో ఈరోజు మనం హైదరాబాద్లోనే మోస్ట్ సెల్లింగ్ హలీం పాయింట్కి అయితే వచ్చాం. అది ఇట్స్ నన్ అదర్ దాన్ పిస్తా హౌస్. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే మోస్ట్ సెల్లింగ్ హలీం వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తుంటారంట. నియర్లీ 10,000 కిలోస్ వరకు ఈచ్ డే సేల్ చేస్తుంటారని నేనైతే విన్నాను వీళ్ళ దగ్గర. అండ్ చాలామంది చెప్పారు ఇట్స్ మస్ట్ ట్రై అని చెప్పి. వీళ్ళ దగ్గర అసలు ఈ హలీం ఎందుకు ఎంత స్పెషల్ అనేది చూసొద్దాం. లెట్స్ గో. జనరల్గా హలీం కుక్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? హలీం ప్రాసెస్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఒక 12 అవర్స్ ప్రాసెస్ ఉంటుంది. 6 అవర్స్ ఓన్లీ మటన్ బాయిలింగ్కి అవుతుందండి. వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ పోతాయి దాంట్లో. లాస్ట్లో గోటాని చేస్తాం. గోటా చేస్తే అనేసరికి మన పెద్ద కట్టెలు ఉంటాయి. మటన్ అన్నీ మన బాయిల్ అయినాక అన్నీ దాంట్లో 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేస్తామండి. వేసినాక లాస్ట్లో గోటాని వేస్తాం, దంచుతాం. మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా చిన్నది, అది కాక మన దగ్గర కట్టెలు ఉంటాయి. ఇట్లా 6 feet పెద్ద కట్టెలు ఉంటాయి. ఆ గోటా అంటాము. గోటాతో మేము దంచుతాం. అది విడివిడి మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు, అంటే అన్ని దారంగా విడిపోయే వరకు, మసాలా అన్నీ కలిసే వరకు కొడతామండి. గోటా అంటారు. దాంట్లో లాస్ట్గా ఫైనల్గా నెయ్యి వేసి రెడీ టు ఈట్ అన్నమాట. అక్కడికి వెళ్ళి క్యాన్ ఫిల్ చేసి ఇక్కడ తీసుకొస్తాం అవుట్లెట్స్కి. ఓకే, పిస్తా హౌస్ హలీంకి చాలా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అసలు మీరు ఈ వాడే ఇంగ్రీడియంట్స్, ఐ మీన్ స్పైసెస్ ఎక్కడి నుండి తెప్పిస్తారని చెప్తారా మాకు? నేను ఇందాక చెప్పాను మీకు, మనం వాడేది ఇంగ్రీడియంట్స్ చాలా మంచి క్వాలిటీ, హై క్వాలిటీతో ఉంటాయి. ఫ్రమ్ లాస్ట్ 25 years మేము ఈ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నాము. అదే కంటిన్యూషన్లో ఉన్నామండి. ఇంకా అంటే మీ స్పైసెస్ అంటే మన ఇండియాలో దొరికేటట్టు స్పైసెస్ మీకు బయట దొరకదు. మన ఇండియాలో మెయిన్ సోర్స్ స్పైసెస్ కంటే మన కేరళకి వెళ్ళి అన్ని మంచి హై క్వాలిటీ స్పైసెస్ వస్తాయండి. కేరళ కానీ, యూపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, చాలా అంటే డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్ళి అన్నీ వస్తాయి. మేము డైరెక్ట్ రైతులకి వెళ్ళి తీసుకుంటామండి. మన వేసే రవ్వ కూడా దాంట్లో మన గోధుమ నంబర్ 1 క్వాలిటీ గోధుమ ఉంటుంది. మేమే డైరెక్ట్ రైతులతో తీసుకొని ఇక్కడ దానిలో అది రవ్వ వేస్తాం. ఫ్లేవర్ వస్తుంది మంచి. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క ప్లేస్ నుండి వస్తుంది అంటారు? అవునండి. ఓకే. పిస్తా హౌస్కి ఇంకేమైనా అచీవ్మెంట్స్ ఏమైనా వచ్చినాయండి, లైక్ అవార్డ్స్ కానీ? షూర్ అండి. పిస్తా హౌస్కి దాదాపు 684 అవార్డ్స్ వచ్చినాయి. లోకల్, ఇంటర్నేషనల్ కలిపి 684 అవార్డు వచ్చినాయండి. దాంట్లో పెద్ద అచీవ్మెంట్ అంటే మాకు రీసెంట్గా జిఐ ఇండికేషన్, జోగ్రఫికల్ ఇండికేషన్ అని ఒక అవార్డు వచ్చిందండి. చాలా పెద్ద ఇది అండి, అది అచీవ్మెంట్. అది గుమగుమలాడే హలీం అయితే మన పక్కనే ప్యాకింగ్ చేస్తున్నారు. వాసన చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుంది. ఆ నెయ్యి స్మెల్ కానీ, మటన్ స్మెల్ కానీ, అబ్బో అమోఘంగా ఉంది. ఏ एक डब्बा कितने का है? 260 రూపీస్. సో ఈ చిన్న బాక్స్ వచ్చి 260 రూపీస్ అంట. అండ్ इससे ज़्यादा क्या है? वो पैक करो. సో ఇది ఫ్యామిలీ ప్యాక్ అంట. హాట్ బాక్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు దీనికి. 1150 రూపీస్. నాకు తెలిసి ఇది వర్త్ ఇట్, ఎందుకంటే ఇంత క్వాంటిటీ హలీం అండ్ దానికి తోడు ఈ బాక్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు కదా. ఇట్స్ నైస్. దీనిపైన అలాగా గీ వేసి ఇది వచ్చి ఫ్యామిలీ ప్యాక్ బకెట్ అంట. ఇది ये फैमिली पैक बकेट कितने का है? 990 रुपीस. ఇది వచ్చి మినీ ప్యాక్ అంట. ఇది 3 to 4 మెంబర్స్ వరకు సరిపోతుంది అంటున్నారు. దీని ప్రైస్ ఎంత అండి? 750 రూపీస్ అంట. ఇది నియర్లీ ఎన్ని గ్రామ్స్ వరకు ఉంటుంది? 700 గ్రామ్స్ వరకు వస్తుందని చెప్తున్నారు. మొత్తం పైన మనకి ఆ మసాలా తాలూకా ఇంగ్రీడియంట్స్ కూడా కనబడుతున్నాయి. మొత్తం దాల్చిన చెక్క, మిరియాలు, ఇంకా యాలకులు అన్నీ కూడా కనిపిస్తున్నాయి.
చాలా హైజీన్ లెవెల్స్ అయితే చాలా మెయింటైన్ చేస్తున్నారు. అందుకోసం చెప్పనే నేను ఈ సెక్షన్లోకి రాగానే నాకు ఈ టోపీ పెట్టేశారన్నమాట. ఇది పెట్టుకుందే లోపలికి ఎంటర్ అవుద్దని చెప్పని అన్నారు. అండ్ వీళ్ళ కుకింగ్ ప్రాసెస్లో కూడా చాలా హైజీన్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేసి ఇక్కడ మనకైతే అందిస్తున్నారు పిస్తా హౌస్ హలీం వాళ్ళు. సో ఇక్కడైతే మనం సింగిల్ ప్యాక్ హలీం అయితే తీసుకున్నాం. దీని ప్రైస్ వచ్చి 260 రూపీస్. ప్యాకింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది, మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి మనకి ఐస్ క్రీమ్ డబ్బాలకి ఎలా అయితే ఉంటుందో ప్యాకింగ్, అలాగే ఇక్కడ సేమ్ లెవెల్లోనే వీళ్ళు ఇచ్చారు. ఆహాహా, రంజాన్ సీజన్ వచ్చిందంటే ఇంకా నా డైట్లోని మెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీడే ఒక హలీం తినడం అయితే నేను పెట్టేసుకుంటుంటాను. వీళ్ళు ఈ డబ్బాతో పాటు ఇంకో గీ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ కూడా దీని మీద రాశారన్నమాట. ఎంత క్యాలరీస్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎంత, షుగర్స్, ప్రోటీన్, ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ అన్నీ కూడా రాసున్నాయి. ఇంగ్రీడియంట్స్ వచ్చి గోట్ మీట్, వీట్, ప్యూర్ గీ, పల్సెస్, వెజిటబుల్ ఆయిల్, గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్, బాస్మతి రైస్, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్. ముందు ఇమీడియట్గా దీన్ని టేస్ట్ చేసేద్దాం. దాని తర్వాత దీని ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పైన ఉన్న ఈ క్యారమలైజ్డ్ ఆనియన్స్ అన్నీ కూడా మిక్సింగ్ చేస్తే అలాగా, అండ్ లెమన్ కూడా ఇందులోనే వేసేసారు. సెపరేట్గా వేరే కవర్లో పెట్టేసి ఇచ్చున్న బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ అందులో పెట్టాలి, ఆయిల్ అంతా చెయ్యి అంతా ఆయిల్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూసారా ఎంత థిక్గా ఉందో ఇది. వా, బయట తీసుకుందాం. $682 అవార్డ్స్ వచ్చాయంటే ఏమో అనుకున్నాను, కానీ సీరియస్లీ ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నోట్లో అలా పెట్టుకుంటుంటే అలా జారిపోతుంది తెలుసా. చూసారా, మటన్ చంక్స్ కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం అంతా కూడా పేస్ట్ అయిపోకుండా లైట్గా అక్కడక్కడ ముక్కలు కూడా తగులుతున్నాయి మనకి. నేనైతే ఇంకా కొంచెం ఈ గీ వేసుకొని ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఇలా మిక్సింగ్ చేస్తే ఓవరాల్గా మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయి కలిసిపోద్ది అందులో. ఎన్నో హలీమ్స్ తిన్నాను నేను చాలా ప్లేసెస్లో, అన్నీ ఒక ఎత్తు అయితే ఇది మాత్రం ఉంది భయ్యా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజు ఈ హలీం తిని నేను చాలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకో హలీం తోటి మీ ముందరకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ భోజన పీడు బాబీ. మీరు చూస్తుంది ABN ఇండియన్ కిచెన్. ఆదాబ్.